గోదావరి నదిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి దారులు మూసుకుపోయాయని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణకు ఇంద్రావతి, ప్రాణహిత నదులే శరణ్యమన్నారు. త్వరలోనే కొత్త సాగునీటి విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. విపక్షాలు అరిచి గీపెట్టిన ప్రాణహిత, చేవెళ్ల, దేవాదుల ప్రాజెక్టుల డిజైన్లను మార్చి తీరుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో మంత్రులు, జిల్లా అధికారులతో కలిసి వాటర్ గ్రిడ్ పై కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో అధిక భాగం సాగునీటి రంగంపైనే దృష్టి సారించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ త్వరలోనే కొత్త ఇరిగేషన్ పాలసీ ప్రకటిస్తామని తెలిపారు. గ్రామజ్యోతి తరహాలో త్వరలో పట్టణ జ్యోతి కార్యక్రమాన్ని చేపడతామన్న ఆయన తెలంగాణ ఆదాయం బేషుగ్గా ఉందని వెల్లడించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించే ప్రసక్తే లేదన్న కేసీఆర్ సమ్మెలు, ఆందోళనలపై మండిపడ్డారు. ఖమ్మంలో చేపట్టినటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ కానీ అనేక ఇతర ఇరిగేషన్ పథకాలు కానీ డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర అవసరాల దృష్ట్యా తెలంగాణకి ఎట్లయితే నీళ్లు తీసుకోగలుగుతామో ఆ పరిస్థితిని ఆకలింపు చేసుకొని చేసేటువంటి అవసరం ఉంది. దాని మీద ఎవరు ఏం అరిచినా, ఎవరు గీపెట్టినా, ఎవరు ఏం చెప్పినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం డెఫినెట్గా తెలంగాణ ప్రజల యొక్క, రైతుల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తుంది తప్ప ఎవరో గొంతెమ్మ కోరికలు కోరితే పని చెయ్యం. చాలా చక్కగా మన రెవెన్యూస్ ఉన్నాయి. ఒక క్వార్టర్ జరిగిపోయింది కాబట్టి ఆ క్వార్టర్లో వచ్చినటువంటి ట్రెండ్స్ చూసినప్పుడు చాలా ఆరోగ్యకరంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి కూడా ఉంది.